ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తన 9వ అధ్యాయంలో దేవుని గురించిన స్తుతి యాగము భక్తుడు ఏ విధంగా అందించుచూ ఉన్నాడు, దేవుని కొనియాడుతూ ఉన్నాడు అనే సత్యాన్ని ఈ వాక్య ధ్యానం నుండి మనము ధ్యానిద్దాం. జలవుటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచాలని వేడుకుంటూ ఉన్నాను. మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని మీరు అనుదినము వింటూ ఆశీర్వాదమును పొందుతున్నారని నమ్ముతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యము. దావీదు మహారాజు ఇలాగా దేవుని స్తుతిస్తున్నాడు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. గొప్ప తీర్మానం తీసుకున్నాడు, గొప్ప నిర్ణయము. తనకున్న హృదయముతో, పూర్ణమైన హృదయముతో నేను యెహోవాను స్తుతించదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను, మౌనంగా ఉండలేను. నా జీవితంలో నీవెన్ని అద్భుతాలు చేసావో, ఎన్ని ఆశ్చర్యాలు చేసావో, నన్ను ఏ విధంగా నీవు హెచ్చించి ఉంటున్నావో వాటన్నిటినీ తలపోసుకుంచు. ఆ అద్భుత కార్యములన్నిటినీ వివరిస్తాను ప్రభు అని యెహోవా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఐ విల్ ప్రైజ్ ది ఓ లార్డ్ విత్ మై హోల్ హార్ట్. ఐ విల్ ప్రైజ్ ది. I will shew forth all thy marvelous works, and I will proclaim the good news of the good works what you have done in my life. తీర్మానము తీసుకున్న దావీదు మహాభక్తుడు దేవుని స్తుతించాలి, దేవుని కొనియాడాలి అంటే, దేవుడు మన జీవితంలో చేసిన అద్భుత కార్యములను వివరించాలి అని అంటే మనకు ఒక తీర్మానం కావాలి. ఒక బాధ్యత కలిగిన వ్యక్తులంగా, అనుభవించిన వారంగా, ప్రభు మేలులు పొందిన వారంగా మనము ఎన్నటికీ వాటిని దాచిపెట్టకూడదు. అవి సమాజములు వివరించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడా, దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు మహోన్నతుడు. నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచూ ఉన్నాను, నీ నామమును కీర్తించదను. మహోన్నతుడా, ప్రభుని అడ్రస్ చేస్తున్నాడు, మహోన్నతుడు అయిన నా తండ్రి అని. నేను నిన్ను గూర్చి సంతోషిస్తూ ఉన్నాను, హర్షించుచూ ఉన్నాను. ప్రభువును కలిగి ఉన్నందుకు, ఆ దేవుని ఎరిగి ఉన్నందుకు, ఆ దేవుని నిత్యము అనుభవపూర్వకంగా అనుభవించుచూ ఉన్నందుకు, ఆ ప్రభువు చేసిన అద్భుత కార్యములన్నిటినీ ఆయన జీవితంలో పొంది ఉన్నందుకు సంతోషిస్తూ ఉన్నాడు, హర్షించుచూ ఉన్నాడు. నీ నామమును కీర్తించదను అని. I will be glad and rejoice in thee. I will sing praises to thy name, O thou most high. Hallelujah. I'll be glad. For what we have to be glad? Not for our wealth, not for our riches, not for our family or our abilities or our education or our status, but we should be glad and rejoice in the mighty Lord. He is mighty, the omniscient God, omnipotent God, omnipresent God. Let us sing and praise and worship and lift up our mighty Lord. Hallelujah. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అంటే ఆయన నీతిమంతుడు. ఎందుకు అంటే ఆయన శాశ్వతమైన ప్రేమ కలిగినవాడు. ఆయన న్యాయము తీర్చువాడు. ఆయన సింహాసనము న్యాయముతో నింపబడి ఉంది. ఆయన యథార్థవంతులకు ఆయన న్యాయము తీర్చే దేవుడు. లోకమును నీతిని బట్టి తీర్పు తీర్చుటకు ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు.
ఆయన సింహాసనం అందువల్లే స్థాపించబడింది. కాబట్టి ఆయన తీర్పు తీర్చేవాడు. ఇప్పుడు ఒకవేళ నువ్వు శ్రమ పొందుతున్నా, వేదన పొందుతున్నా, నీవు అనేకుల ద్వారా ఇబ్బందులు పొందుతూ ఉన్నా, నీకు న్యాయము కలగలేదని నువ్వు తలపోస్తూ ఉన్నావేమో, కానీ ఆయన మరువడు. ఆయన యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. హల్లెలూయా. అందువల్ల ఆ ప్రభువు మనకు నలిగిన సమయములో, మనము విరిగిపోయిన సమయములో, ఆపదలో ఉన్నప్పుడు ఆ ప్రభువు మనకు మహాదుర్గమగును. హల్లెలూయా. ఆపదలలో మనకు మహాదుర్గముగా ఆ ప్రభు నిలబడతాడు. ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. అందువల్ల నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు, అందువల్ల నిన్ను విడిచిపెట్టరు, అందువలన నీ మీదే ఆధారపడతారు. హల్లెలూయా. దే దట్ నో thy name will put their trust in thee, for thou Lord hast not forsaken them that seek thee. నిన్ను కలిగి ఉన్నవారు నిన్ను విడిచిపెట్టరు. నీ నామం ఎరిగిన వారు, నిన్ను ఆశ్రయించిన వారు ఎన్నటికీ విడవబడరు. యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టేవాడవు కాదు. అందువల్ల వారు ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. అందువల్ల నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణ బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించు అని దావీదు అంత మహారాజై ఉండి, అంత జ్ఞానవంతుడు, ఐశ్వర్యవంతుడు, సంగీత విద్వాంసుడు, యుద్ధశూరుడు అయినవాడు దేవుని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు, దేవుని కోరుకుంటున్నాడు, వేడుకుంటూ ఉన్నాడు. ఏమని? నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు, నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు, నీ నామమును బట్టి హర్షించున్నట్లు నీ కీర్తిని ప్రసిద్ధి చేయుచు నీ గుమ్మములలో ఉండుటకు నన్ను కరుణించు. ఎంతగా అడుగుతున్నాడు. దేవుని యొక్క మందిర ఆవరణాల్లో, ఆ యొక్క సియోను గుమ్మములలో ఆయన నివసించాలని, ఆయన నిలబడి దేవుని యొక్క కీర్తిని ప్రసిద్ధి చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. నా ప్రియులారా, హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. ఇంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ ప్రభువును సమాజముగా కూడుకొని ప్రభునామని గొప్ప చేయాలి, ప్రభునామని ప్రసిద్ధి చేయాలి. కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆయన్ను స్తుతించుచు కనపరచవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఆయన మహోన్నతుడు. అట్టి దేవుని యొక్క కుమారుడుగా, కుమార్తెగా ఆయన నామను బట్టి హర్షించు, ఆయన నామను బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుచు సంతోషించు. అట్టి భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించాలని కోరుకో. తరలిరా మందిరావరణాలకి, తరలిరా దేవుని కుటుంబ సమేతముగా స్తుతించడానికి, కనపరచడానికి ప్రభు నీకు సహాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. అట్టి భాగ్యం మనకు ప్రభు అనుగ్రహించింది గాక.